నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ 2000 కోట్లు చెల్లించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటానికి తమ పార్టీ సిద్ధమన్న మాజీ మంత్రి కేటీఆర్. జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, మద్దతు పలికిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించిన కలెక్టర్ ప్రావీణ్య. క్షేత్రస్థాయిలో రుణమాఫీ అమలును పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. అసెంబ్లీలో హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు పనిభారం పెరిగినా డబుల్ పేమెంట్ ఇస్తున్నామని, ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టిస్తున్నామని, గతంలో రిటైర్డ్ ఈడీని ఎండీగా పెట్టి సంస్థను నడిపించిన చరిత్ర టీఆర్ఎస్ దని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ఆస్తులను మీ నాయకులకు అప్పనంగా అప్పగించారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీకి ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద 2000 కోట్లు చెల్లించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో పంజాబ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, వాళ్ళ ఎంపీలు రోడ్డెక్కారని, మరి మన కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ కొట్లాడకుండా ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టారని విమర్శించారు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో కొట్లాడడానికి తాము సహకరిస్తామని కేటీఆర్ తెలిపారు. అధ్యక్ష, ఒకటి మాత్రం వాస్తవం, మీరు చాలా గొప్పగా చెప్పినారు. యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్? చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో, కేంద్రంలో, పార్లమెంట్లో. అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి, కొట్లాడాలి. ఇవాళ లోక్సభలో లేరు, మాకు లేరు ఎంపీలు, వాళ్ళకున్నారు. నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్డెక్కింది సార్. అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగగానే పంజాబ్ ఎంపీలు రోడ్డెక్కి కొట్లాడింది. ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా? అక్కడ ఒక్క పైసా రాలేదు కాబట్టి, 21 ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి, విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి, ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవబడతా ఉన్నాం. మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం. మేము మీతో కలిసి వస్తాం. మీరు గతంలో రాలేదు, మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు. ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు వాళ్ళకండగా నిలబడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకండగా మీరు పని చేయలేదు. కానీ మేము అట్లా చెయ్యం. 100కు 100% తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం. భవిష్యత్తులో కూడా 4 కోట్ల ప్రజల తరపునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రతిపక్షాలపై దాడులు సరికాదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్ జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్షకు అఖిలేష్ యాదవ్ సంఘీభావం తెలిపారు. అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ విపక్షాలపై అరాచకాలు సృష్టించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల గదులతో పాటు ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. సమీకృత సలహా పరీక్ష కేంద్రాన్ని, ఆసుపత్రిలోని హెచ్ఐవి టెస్ట్ సెంటర్ ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందించాలన్నారు. ఆయుర్శ్రీ పథకంలో వర్తించే వివిధ జబ్బులకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు అమలవుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత లీడ్ బ్యాంక్ మేనేజర్ తో కలిసి హవేలీ కన్పూర్ మండలం మురుగుపల్లి SBI బ్రాంచ్ వద్ద రుణమాఫీ పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మురుగుపల్లి SBI బ్రాంచ్ 391 అకౌంట్లు కలవని ఇప్పటి వరకు 367 మంది రైతులకు రుణమాఫీ అమలైందని తెలిపారు. రైతు రుణమాఫీపై క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకుని తద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. లక్ష దాటి ఒక రూపాయి ఎక్కువ ఉన్నా కానీ కూడా వాళ్ళకి 30%. ఎంత ఉండే ఇప్పుడు ఆయనకు ఎంత ఉండే మీకు లోన్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉండే పాస్బుక్ అప్డేట్ చేసుకున్నారా? పాస్బుక్ తెచ్చిర్రా? ఒకసారి అప్డేట్ వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ వాళ్ళు తీసుకుంటారు. ఏంటంటే ఒకటేసారి అందరు రాకుండా విలేజ్ వైజ్ పెట్టి పిలవండి. విలేజ్ వైజ్ మేనేజర్ గారు విలేజ్ వైజ్ పెట్టి పిలిచి ఒకటేసారి ఎక్కువ ఉండండి. రామగుండం పోలీస్ కమిషనర్ M. శ్రీనివాస్ మంచిర్యాల జోన్ కోటపల్లి మండలంలో అంతర్రాష్ట్ర సరిహద్దు బ్రిడ్జ్ అర్జున్ గుట్ట వద్ద ఉన్న ఫెర్రీ పాయింట్ సందర్శించి ప్రాణాహిత వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణాహిత వరదల వలన తలెత్తిన పరిస్థితులను పర్యవేక్షించి పరివాహక ప్రాంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి, ఎలాంటి అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు తెలిపారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు శిక్షణ పొందిన సిబ్బందితో పాటు ఒక వాటర్ బోట్, వివిధ రక్షణ పరికరాల ద్వారా కూడిన DRFF పోలీస్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది. రోజుకి ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి. అలాగే ఈ ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, వాళ్ళ ఇన్ కేస్ ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క NDRF టీమ్, DDRF ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు విలేజెస్ మాత్రం కాజ్వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది. బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ రూట్ మాత్రం అన్నిటికీ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది. బట్ వేరెవర్ ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో అయిపోయి పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కానిస్టేబుల్స్, తర్వాత హోమ్ గార్డ్స్, ఈ సైజ్ తన కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ విలేజెస్ అన్నీ చూసుకుంటూ. సో ఫార్ సో గుడ్. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ అడ్వెంచర్ చేయడానికి కానీ అట్లాంటిది ఏదైనా టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. దూరంగా ఉండాలి. ఆల్మోస్ట్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ బస్ట్ కావే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జన్మదిన వేడుకలను BRS సీనియర్ నాయకులు సీతారాం దుల్లపల్లి, ధనరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ నియోజకవర్గ BRS ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ BJP ఎంపీలు 16 మంది ఉంటే బడ్జెట్ లో తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాలేకపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంతమంది పార్టీలు మారినా కూడా తాము KCR తోనే ఉంటామన్నారు. పార్టీలు మారిన నాయకులను రాబోయే రోజుల్లో కార్యకర్తలు మరియు ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంతరావు, నవీన్, మణికొండ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి, కీర్తిలత గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ఏడిపోయినా కూడా తెలంగాణ పాలనే బాగుండే, KCR గారి పరిపాలనే బాగుండే, పాత గవర్నమెంటే బాగుండే అనే మాట వినిపిస్తున్నది. నేను చాలా నమ్మకంతో చెప్తున్నా, ఈరోజు ఎన్నికలు పెట్టినా 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మన పార్టీయే, సీఎం అయ్యేది KCR గారని చెప్తారు. మీరు ఈరోజు అనుకోవచ్చు, అన్న మీరు మంచినే చెప్తున్నారు, తమ్ముడు మీరు బాగానే చెప్తున్నారు.
మళ్ళీ మీరు మంచి మంచి ఎమ్మెల్యేలందరూ కూడా అవతల పార్టీకి పోయారు కదా, ఆ సంగతి ఏంటని అడగొచ్చు. ఓ విషయం నేను చెప్తా, నేను దేవుని నమ్ముతా, కర్మఫలాన్ని నమ్ముతా. తండ్రి యవనంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలపై మీరు ఏం చేయబోతున్నారు అనేది ఒక స్పష్టత ప్రజలు కోరుకుంటున్నారు. స్థానిక శాసనసభ్యుల నుంచి నేను ప్రజలు ఏం చెప్తున్నారు అనేది కూడా మీ ద్వారా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఇంకో విచిత్రమైన పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిన్న ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలా, అసెంబ్లీకి వస్తే నేను మోడీతో కొట్లాడతా అంటున్నాను. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నేను ముఖ్యమంత్రి నేను కొట్లాడతా కేంద్రం నుంచి అంటాడా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మను ఆయన వస్తేనే కొట్లాడగలుగుతామంటాడా? అంటే కేసీఆర్ గారి అవసరం తెలంగాణకి మాటికి ఉన్నదని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్తున్నారు. కేసీఆర్ తెలంగాణకి ఎప్పుడు అవసరం వచ్చినా కష్టం వచ్చినా మొట్టమొదటిగా తెలంగాణలో గుర్తుకొచ్చే పేరు ఏదన్నా ఉందంటే అది కేసీఆర్. కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ హరిహర క్షేత్ర దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్ గా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు పట్లోల నాగిరెడ్డి నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ పర్సన్ అయినటువంటి సత్యం శ్రీరంగం గారు మరి ఈ నియోజకవర్గానికే కాకుండా అందరికీ తలలో నాలుకగా ఉంటూ అతి తక్కువ సమయంలో కుకట్పల్లి నియోజకవర్గంలోనే కాకుండా మరి మొత్తం మేడ్చల్ జిల్లాలోనే అందరికీ తలలో నాలుకగా నాకు ఒక మంచి సన్నిహితునిగా రాజకీయాలు ఎంత కఠినంగా ఉన్నా అధ్యక్షుడు సోదరుడు వేణు మరి సీనియర్ నాయకులు వేదిక మీద చాలా మంది ఉన్నారు. ఒకరు చెప్తే ఒకరు చాలా మంది టైం పడుతుంది. నాకు వస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది పట్టణంలో కనిపిస్తలేదు, మంచి ఒక ఊరు వాతావరణం లాగా ఒక భరత్నగర్ కాలనీలో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం నుండి మరి గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఏర్పడి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకొని ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు బతుకుతా ఉన్నారు. ఈ యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదం అందరికి ఉండాలని, నాగిరెడ్డికి ఇదే కాదు ఇంకా ఏ పదవి వచ్చినా ఏది ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నందమూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఏపీ పీసీసీ చీఫ్ శర్మలారెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుం లోతు నీళ్లలో దిగి వినూత్నంగా నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ భూమయ్య, మాజీ డిప్యూటీ కుమారి పండరి మాట్లాడుతూ నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహిళలకు, రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు అందరికీ సరైన పద్ధతిలో బడ్జెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గ్రామీణ అభివృద్ధికి, పట్టణ ప్రాంత హౌసింగ్ కు, వ్యవసాయ అభివృద్ధికి విద్యార్థులు తగిన విధంగా కేటాయింపులు చేశారన్నారు. మన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశంలో నరేంద్ర మోడీ గారి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏదైతే ఉందో దాని ప్రకారంగా నిర్మలా సీతారామన్ గారు అందరికీ యావత్ భారతదేశంలో ఉన్న మహిళలకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రైతులకు,
ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూరే విధంగా బడ్జెట్ని రూపొందించి ప్రవేశపెట్టడం దేశానికి గర్వకారణం. అందుగురించి వారి నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా తరఫున ఒకే ప్రజ ఒకే చట్టం అనే నినాదిస్తూ మరి ముందుకు వెళ్తున్న బీజేపీ ప్రభుత్వం హయాంలో అందరికీ కూడా అన్ని విధాలుగా సక్రమంగా అందరికీ కూడా ఈ నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి వారిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ పాల వ్యాపారవేత్త బెల్లంపల్లి కరీంనగర్ డైరీ C&F మరియు బుధా కలాం షిరిడి సాయిబాబా ఆలయ విగ్రహదాత సాడి స్వతంత్రారెడ్డి చిన్న కర్మ సందర్భంగా అనేది జ్ఞాపకార్థం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు, అన్నార్థులకు అన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు గుండ్లపల్లి శ్రీనివాస్, మల్లేష్, వెంకటేష్ పుష్పగుచ్చ ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిరాజుల సంక్షేమానికి ఎల్లవెల్లా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ లను తక్షణమే విడుదల చేయాలని చలో అసెంబ్లీ ముట్టడికి పీడీఎస్యూ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన పీడీఎస్యూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఏసీపీ అబ్దుల్ ఖాదర్ ఉక్కుపాదం మోపారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కాటెదాన్ ఇంద్రా సొసైటీ, మహమ్మద్ ఖాన్ కుంట మరియు ఉప్పరపల్లిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల మీద పదే పదే ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిలో ఎన్నిసార్లు మేము యాక్షన్ తీసుకున్నాం, మా తరఫు నుంచి ఎన్నిసార్లు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇది కన్సల్ట్ చేసినా పర్మిషన్ తీసుకొని కన్సల్ట్ చేసుకోవాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను. పర్మిషన్ తీసుకొని మేము పర్మిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇల్లీగల్ దాంట్లో మాత్రం ఎవరి ప్రలోభాలకు లొంగి మీరు ఇల్లీగల్గా మాత్రం కన్సల్ట్ చేయకండి. మీకు రాను రాను చాలా కష్టాలు అవుతాయి. పర్మిషన్ రావు. మేమైతే ఎప్పుడెప్పుడు కూలగొట్టేస్తాం. యాజ్ పర్ లా ప్రకారం కూలగొట్టేస్తున్నాం. నెక్స్ట్ ఇవాళ మళ్ళీ ఇక్కడ కూలగొడుతున్నాం. అంటే రిపీటెడ్ అవుతున్నాయి. ఇవి ఎంత వీళ్ళకి నోటీసులు ఇచ్చినా ఏమి చేసినా ఆగట్లేరండి. కాబట్టి ఇప్పటివరకు అయితే స్థానిక నేతలు ఎవరు మనకు కాంటాక్ట్ కాలేదు. మాకైతే వాళ్ళు ఏమో అబ్జెక్షన్ రాలేదు ఇప్పటి నుంచి. ఇది డిమాలిషన్ చేసినాక మళ్ళీ ఈసారి మనం మేము దీని మీద వాళ్ళకు క్రిమినల్ కేసులు బుక్ చేస్తాము. యాజ్ పర్ జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతామని హామీ ఇచ్చారు. గొల్ల గురుములకు 2 లక్షల రూపాయలు ఇస్తామని హామీని కూడా విస్మరించారన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను నిరసనకు దిగుతామని తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతోటి కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి మాట ఇచ్చి 100 రోజుల్లో హామీ నెరవేరుస్తా అని చెప్పిండ్రు. హామీని తుంగలో దొక్కిండ్రు. అలాగే గొల్ల కుర్మలకు
ఏదైతే గొర్రెల పంపిణీ ఉందో ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు అందించి వారి యొక్క ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పి వాళ్ళను మోసం చేయడం జరిగింది. అలాగే మిగతా బీసీ కులాలకు యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఇచ్చినటువంటి మాటను గాలికి వదిలేసి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర తగ్గించి బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లోపట పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, అనేక రకాలుగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఎప్పటికీ ఉండి పనిచేస్తుందని చెప్పేసి మీ ఓబీసీ మోర్చా పక్షాన మేము తెలియజేస్తున్నాం. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలేషియా టౌన్షిప్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాధాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వస్తున్న కారు టైర్లు పేరడంతో హోర్డింగ్ కు ఢీకొట్టింది. కారు నడుపుతున్న లోకేష్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పెద్దాపురం మండలం ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని సర్వకపి ఘనంగా సన్మానించారు. నా యొక్క శ్రేయాభిలాషులు, నా కోసం కష్టపడిన వాళ్ళు, నన్ను ఎంపీటీసీగా ఎంతో మంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంపీటీసీల మండల పౌరంగా నన్ను ఎంపీటీసీలు మండలంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంతకాలం నాకు అండగా నిలబడిన అందరికీ కూడా ఎంపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి గారు, అధికారులు మరియు అందరికీ శ్రేయోభిలాషులు అందరికీ కూడా పదవి విరమణ సందర్భంగా సేవ చేయాలనే ఉద్దేశం నాకుంది. కాబట్టి అందరూ కూడా నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎంపీటీసీలకు ఫండు ఎంత ఉంటుంది, ఏం చేస్తుంది అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో నా ఒక్కడే కాదు, చాలా అయినా కూడా నాకు చాలా ఆరోగ్యం బాగున్నా బాగాలేకున్నా జనం కొరకు ఏదో ఒక పని చేయాలనే తాపత్రయంతో చేతనైన వరకు చేసుకుంటూ వచ్చినాను. అందరూ కూడా నన్ను దీవించినందుకు, నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. టీఎస్ బీపాస్ చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఓ నిర్మాణదారుడు కైతలాపూర్ మెయిన్ రోడ్ లో అక్రమంగా 7 ఫ్లోర్ల భవనం నిర్మించగా టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు రావడంతో 4 ఫ్లోర్లకు రంధ్రం పెట్టి చేతులు దులుపుకున్నారు. వారం రోజుల్లో నిర్మాణదారుడు 4వ అంతస్తుకు మళ్లీ స్లాబ్ నిర్మించాడు. మూసాపేట్ సర్కిల్ పరిధిలోని 50కి పైగా అక్రమ నిర్మాణాలు జరుపుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురికి చేస్తుందని ప్రజలు వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల పనితీరు చూస్తే నత్తకు నడకలు నేర్పినట్లుగా ఉంటుంది అనేందుకు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని చెక్కపల్లికుంట వద్ద జరిగిన ఘటన నిదర్శనం. చెక్కపల్లికుంట సమీపంలో విద్యుత్ లైన్లు తెగపడి 4 స్తంభాలు విరిగాయి. విద్యుత్ సరఫరా జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయినా అధికారులు ఎవరు కూడా కొన్ని గంటల వరకు స్పందించలేదు. అసలే వర్షాకాలం, ఇలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది, సరిచేయండి అని గతంలో ఏఈకి, సబ్ ఇంజనీర్ కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు.
పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు వార్డులో సీసీ రోడ్ త్రాగునీటి పైపులైన పనులను మాజీ ఉప సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజుగౌడ్ కౌన్సిలర్ రాము సింగ్ నాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ నాసిరకమైన పనులు చేయకూడదని పైపులు నాణ్యమైనవి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ మౌనిక, కాంట్రాక్టర్లు ప్రకాష్ గౌడ్, కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ 2000 కోట్లు చెల్లించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటానికి తమ పార్టీ సిద్ధమన్న మాజీ మంత్రి కేటీఆర్. జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, మద్దతు పలికిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించిన కలెక్టర్ ప్రావీణ్య. క్షేత్రస్థాయిలో రుణమాఫీ అమలును పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.